దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రియులరా, ఈ దినాలలో మనము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి మనం చదువుకుందాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలన్నీ చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రార్హుడా, నీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రీస్తును మమ్మలను ప్రేమించి మాకు దయచేసిన గొప్ప రక్షణకై స్తోత్రాలు తండ్రి. రక్షించబడిన మాకు అనుదినము నీ కృపను ప్రసాదిస్తూ ఎలాగున మీ కొరకు ఈ లోకంలో జీవించాలో ఆ సంగతులను నీ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ మాటల్ని మేము చదువుకున్నాం. నీ మాటలో ఉన్న సత్యాలు, భావాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా జీవించడానికి కావాల్సినంత శక్తిని సామర్థ్యాన్ని మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరులారా, మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో 24 నుండి 27 వచనాలలో మనము 2 పునాదులను మనం చూస్తూ ఉన్నాం. ఒక పునాది బండ మీద వేయబడింది, ఒక పునాది ఇసుక మీద వేయబడింది. క్రైస్తవ జీవితము అనేది పునాది మీద కట్టబడిన ఇల్లు లాంటిది. అదే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది వేస్తాం. ఆ పునాది బలంగా ఉంటే ఇల్లు కూడా బలంగా ఉంటుంది. పునాది బలహీనంగా ఉంటే ఇల్లు కూడా బలహీనపడి కూలిపోతుంది. అదే ఇక్కడ ప్రభువారు సెలవిచ్చారు. మరి ఈ పునాది ఎవరు, ఏది అంటే కొరింథీ 2వ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ పునాది యేసుక్రీస్తే అని చెప్పబడింది. ఎందుకంటే యేసుక్రీస్తే బండ. మొదటి కొరింథీ పత్రికలో చెప్పబడింది అన్నమాట. యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద మనము కట్టబడటం అంటే, బండ మీద కట్టబడటం అంటే ఏంటి? ఇక్కడ ప్రభువే చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద క్రైస్తవ జీవితము అనేటువంటి మన ఇల్లు కట్టుకోవటం అంటే ఏంటి? ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా జీవించటమే పునాది. ఈ పునాది మీద కట్టబడిన ఇల్లు బలంగా ఉంది. అయితే మరి ఇసుక మీద పునాది వేసినటువంటి ఇల్లు కూడా ఉంది ఇక్కడ. ఈ ఇసుక మీద వేసినటువంటి పునాది కూలిపోయింది, బండ మీద వేసినటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు నిలబడింది. ప్రియులారా, ఈ 2 ఇళ్ల మీదకి మీరు గమనించారో లేదో, వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఈ 2 ఇళ్ల మీద కొట్టింది. ప్రియులారా, గమనించండి, క్రైస్తవ జీవితం అనేది శోధనలతో కూడినది, శ్రమలతో కూడినది. యేసు ప్రభువే చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి అని. క్రైస్తవ జీవితంలో శ్రమలు తప్పవు. అనేక శోధనల గుండా మనం ప్రయాణం చేయవలసి ఉంది ప్రియులారా.
అయితే ఈ శోధనలకు నిలబడాలి అంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు మాటల మీద మన ఇంటిని కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇది ఇందులో ఉన్న సారం. కొంతమందికి రక్షణే సరిగా లేదు. ఎందుకంటే రక్షణ అనేటువంటి పునాది బలంగా ఉండాలి. చూడండి, రక్షణ యొక్క పునాది ఏంటి అంటే రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం మన పాపాల నిమిత్తం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము మనము నీతిమంతులుగా చేయబడడానికి ఆయన పునరుద్ధానం చెందాడు. కాబట్టి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలు అనేటువంటి విశ్వాసం మీద కట్టబడినటువంటి రక్షణ అనేటువంటి పునాది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇదే రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, అదేదనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఇది మన పునాది, రక్షణ యొక్క పునాది. ఈనాడు చాలామంది రక్షించబడ్డారంటే బాప్తిసం పొందాను అంటారు. ఎందుకు బాప్తిసం పొందానంటే నాకు జబ్బు తగ్గింది, నా పిల్లకి పెళ్ళయింది, నా అప్పులు తీరిని, నేను ఇల్లు కట్టాను, నేను కోయిట వెళ్ళాను, లేకపోతే డబ్బులు సంపాదించాను, నా రోగం తగ్గింది. ఇది కాదు, ఇది పునాది కాదు. అసలు ఇది రక్షణే కాదు, ఇది అసలు పునాదే కాదు. అసలు ఇది ఇసుక మీద పునాది అన్నమాట. ఈ పునాది మీద కట్టబడినటువంటి విశ్వాసులు చూడండి, చిన్న శ్రమ వస్తే కూలిపోతారు, వీళ్ళు కొట్టుకుపోతారు, వరదలో కొట్టుకుపోతారు, వీళ్ళు నిలబడలేరు వీళ్ళు. అందుకని మొట్టమొదటిగా నీ రక్షణకు పునాది యేసుక్రీస్తు అయి ఉండాలి. రక్షణకు పునాది యేసుక్రీస్తు అయి ఉన్నప్పుడు మాత్రమే నీ రక్షణలో మీకు ఎదురయ్యేటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమను నువ్వు తట్టుకోగలుగుతావు. చూడండి, యోబు గారికి గొప్ప శ్రమలు వచ్చి పడ్డాయి. ఒకే రోజున ఆస్తి అంతా పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు. అయినా సరే ఆయన విశ్వాసం ఏం చెక్కు చెదరలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంతే. అపొస్తలుడైనటువంటి పౌలు గారిని చూడండి, ఆయన రక్షించబడి ఆయన సేవా జీవితంలో ఆయనకు ఎదురైనటువంటి శోధనలు, శ్రమలు ఎన్నో చెప్పలేము. అసలు కొరింథీ 2వ పత్రిక మీరు చదివితే ఎన్నో శ్రమల గుండా ఆయన ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన విశ్వాసం ఎన్నడూ కూడా చెదిరిపోలేదు. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది అన్నాడు. తన విశ్వాస జీవితంలో ఏమీ చెక్కు చెదరకుండా నిలబడినటువంటి గొప్ప దైవజనుడు అపొస్తలుడైనటువంటి పౌలు. అపొస్తలుడైనటువంటి పౌలు జీవితంలో ఆయన రక్షించబడిన తర్వాత తన సేవా జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, వీటన్నిటి కూడా ఆయన ప్రయాణం చేశారు. అయితే మరి ఆయన యొక్క విశ్వాసంలో ఎంతో స్థిరంగా నిలబడ్డారు. ఎందుకంటే ఆయన పునాది యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద వేయబడింది ప్రియులారా. కాబట్టి పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రక్షణ విషయంలో మన పునాది స్థిరంగా ఉండాలి. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన పునాది స్థిరంగా ఉండాలి అని అంటే అదిగో యేసుక్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు అనే బండ మీద పునాది వేసుకోవటం అంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయటమే బండ మీద పునాది వేసుకోవటం అని. ఇక రెండవదిగా ఇసుక మీద వేయబడినటువంటి పునాది. ఎందుకంటే ఈ ఇసుక మీద పునాది వేయబడినటువంటి విశ్వాస యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మీరు గమనించండి, రోమా పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకున్నాను చూడండి. అట్లయితే మనమేమందుము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలంగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ప్రియులారా, గమనించండి, విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షణ. అంతేగాని
మనం ఏవేవో క్రియలు చేసి మంచి పనులు చేసి ఏదో చేసి నేను రక్షించబడి పరలోకానికి వెళ్తాను అని అనుకుంటే అది వట్టి భ్రమే తప్ప అది ఇసుక మీద పునాదిలాగానే ఉంటుంది. ఎందుకంటే నిజమైనటువంటి పునాది ఏది అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడటమే నిజమైనటువంటి పునాది. ఇసుక మీద పునాది అనేది స్వనీతి కార్యాల మీద మరి వారు ఆధారపడి అలాగున చేశారు తప్ప మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారంగా చేసినటువంటి వారు కాదు. అందుకని అది ఇసుక మీద పునాది. ఇక రెండవదిగా ఏంటంటే ఈ లోక తాపత్రయాల్లో పడిపోయి కొట్టుకుపోయేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇసుక మీద పునాది వేయబడినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళు లోకస్తులాగానే లోక విషయాల మీద ఎప్పుడు కూడా మనసు పెట్టి లోక విషయాలలో మునిగి తేలుతూ లోకస్తుల వల్లే తాపత్రయపడుతూ ఏదో లోకాన్ని సంపాదించుకునేటువంటి ఆలోచన కలిగి ఏమాత్రం కూడా దైవికమైనటువంటి నియమాలకు చోటివ్వకుండా ఉండేటువంటి వారిని వీళ్ళు ఇసుక మీద పునాది వేయబడినటువంటి ఇల్లులాగా మరి ప్రభు ఇక్కడ పోల్చాడు. ఎందుకంటే దేవుని మాటలు వింటారు కానీ వారు అస్సలు చేయరు. ఆ మాట వినడం మట్టుకే వింటారు తప్ప దాని ప్రకారంగా వారు చేయనటువంటి వారుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత మనం ఆలోచన చేయాలి. దేవుని మాటలు మనం వింటున్నాం, చదువుతున్నాం, బోధిస్తున్నాం, కానీ ఆయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద పునాది వేయబడినటువంటి ఇంటిని పోలి ఉన్నాడు అన్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని మనం నమ్మాలి, నమ్మిన దాన్ని మనం ఆచరణలో పెట్టాలి, మనం అంగీకరించాలి. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా నీవు ఎంతకాలం బట్టి చేసినా నీ యొక్క పునాది ఎలా ఉంటుందంటే ఇసుక మీద పునాదిలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా పరీక్షించబడుతుంది, ప్రతి విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. ప్రతి విశ్వాసం కూడా ఈ ఇంటి మీద వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, గాలి విసిరి కొట్టింది, ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి కొడుతుంది. అంటే ఇవన్నీ కూడా లోకంలో మనం ఉండగా మనకు ఎదురయ్యేటువంటి శోధనలు, శ్రమలు లాంటివి. కాబట్టి ప్రతి విశ్వాసము కూడా, ప్రతి ఒక్క విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. అయితే ఈ పరీక్షల్లో నిలవడమా పడిపోవటమా అనేది నీ పునాది మీద ఆధారపడి ఉంది. మరి నువ్వు ఏ పునాది మీద నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నావో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈనాడు వాక్యాన్ని పక్కన పెట్టి ఆచారాలకు, మానవులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశాలని చెప్పి వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఎందుకంటే ఈనాడు వ్యర్థమైనటువంటివి ఎక్కువైపోయినాయి. వాక్యాన్ని పక్కన పెట్టేశారు, వాక్యానికి విధేయత చూపించటం లేదు, వాక్యాన్ని అనుసరించటం లేదు. వాక్యాన్ని అనుసరించకుండా యేసు ప్రభువే వాక్యం కదా. మరి యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆయన వాక్యాన్ని మనం నమ్మి ఆయన వాక్యం మీద మనము కట్టుకోవాలి. యోధాపత్రిలో చెప్పాడు, పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అన్నాడు యోధాపత్రిలో. ఆ పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధమైనది ఏది? దేవుని యొక్క వాక్యం. అంతేగాని దర్శనాలు, లేకపోతే వాళ్ళు వీళ్ళు కల్పించి చెప్పినటువంటి పద్ధతులు, వాళ్ళు వీళ్ళు ఆచరించేటువంటి ఆచారాలు, ఈ మతాచారాలు, ఈ మూఢాచారాలు, ఈ పితృపారంపర్యమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆచారాల మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటే, నీ ఇంటిని కట్టుకుంటే అది ఒకనాడు కూలిపోతుంది. ఎందుకంటే శ్రమలు వస్తాయి. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. అయితే ఆయన వాక్యం అనేటువంటి పునాది మీద మనం కట్టుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ప్రభు అదే చెప్పాడు, ధైర్యంగా ఉండని నేను లోకాన్ని జయించాను అన్నాడు. లోకాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద మన విశ్వాస జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం పడిపోము. ఎన్నైనా రానివ్వండి, ప్రాణాపాయం వచ్చినా సరే దాన్ని మనం లెక్క చేయకుండా ప్రభు కొరకు నిలబడతాం, ప్రభు సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తాం, మన పునాది బండ మీద ఉన్నప్పుడు. కాబట్టి ప్రియులరా, ఈ రెండు పునాదులు మనము జ్ఞాపకం పెట్టుకున్నాం. మరి నువ్వు ఏ పునాది మీద ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇక రెండవ భాగానికి వస్తే మనం చదువుకున్నటువంటి వచనాల్లో మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము ఆ చివరి 2 వచనాల్లో మనం చూసినట్లయితే 28, 29 వచనాల్లో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపరుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను అనే మాట చూస్తా ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ వారు విని ఆశ్చర్యపడ్డారు. అంతకు ముందు ఎవరి బోధ విన్నారు వారు అంటే పరిసయ్యులు, శాస్త్రులు బోధ వారు వింటూ వచ్చారు.
ఎందుకంటే పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రం వారి చేతిలో ఉండేది. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా వారు ప్రజలకు బోధించేటప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా మలుచుకుని మార్చుకుని వాళ్ళకు అనుకూలంగా వారు బోధిస్తూ వచ్చారు. కానీ ప్రభువారు అలా బోధించలేదు. ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మన ప్రభువు ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం, ఆయన రెండవ రాకడ కూడా ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. అనేక సార్లు ప్రజలు ఆశ్చర్యపోయారు ఆయన ఆశ్చర్యకార్యాలను చూసి. అలాగే ఆయన బోధన చూసి కూడా వారు ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి వాడు. ఈ రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన అధికారంతో బోధించాడు. అధికారంతో బోధించాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి 29వ వచనంలో, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె ఆయన బోధించాడు అనే మాట చూస్తూ ఉన్నాం. అధికారము కలిగిన వాళ్ళ బోధించాడు ఆయన. అధికారం ఎందుకంటే ఆయన ఈ సృష్టికర్త, ఈ సృష్టి అంతటి మీద ఆయనకు అధికారం ఉన్నది. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్లు ఆయన సర్వాధికారి అనేటువంటి దేవుడు. ఆయన ఈ ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది. ఈ సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. ప్రతి రోగం మీద ఆయనకు అధికారం ఉన్నది. ప్రతి జీవి మీద ఆయనకు అధికారం ఉన్నది. ప్రతి దయ్యాల మీద ఆయనకు అధికారం ఉన్నది. అంత మాత్రం ఎందుకు, ఆయన పాపాలు క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు. ఆయన మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. ప్రాణం పెట్టడానికి అధికారం కలిగిన వాడు, ప్రాణం తిరిగి తీసుకోవడానికి అధికారం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు కనుక ఆయన అధికారంతో చెప్పాడు. అధికారంతో ఎందుకు చెప్పాడు అంటే ఆయన చేసి బోధించాడు ప్రజలకి. పరిసయ్యుల శాస్త్రుల గురించి 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే వారు చెప్పుదురు కానీ చేయరు అని ఉంది. చేసి బోధించేవాడు ఎప్పుడు కూడా అధికారంతో చెప్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని బైబిల్ చెప్పినప్పుడు యేసు ప్రభుని రుచి చూసి తెలుసుకున్నటువంటి వాడు యేసు ప్రభు గురించి బల్లగుద్ది చెప్తాడు. ఎందుకంటే అటు ఎరిగినవాడు కనుక చెప్తాడు. ఒకడంటాడు అంట అంటాడు, అంట ఓ పెంట అంటాడు. అంట కాదు, నువ్వు అనుభవించి చెప్పాలా. అధికారం కలిగిన వాడుగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలంటే ఆ వాక్యం నీ అనుభవంలో ఉండాలా. అనుభవంలో ఉండి నువ్వు బోధిస్తే అది అధికారంతో కూడినటువంటి బోధ. ప్రియులారా గమనించండి, ఇది ఆయన బోధించేటువంటి విధానం. మూడవదిగా చూస్తే ఆయన ఇదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఆయన ఎలా బోధించాడంటే 33వ వచనంలో లేక 35వ వచనంలో చెప్పాడండి. యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు అన్నాడు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధ ఎటువంటిదంటే చిన్న పిల్లవాడి సహితం కూడా అర్థం చేసుకునేటువంటి విధానంగా ఆయన బోధించాడు. నిజంగా మనము బోధించేటువంటి బోధ విధానం ఎట్లా ఉండాలండి? అధికారంతో బోధించాలంటే నువ్వు చేసి చెప్పాలా. నువ్వు చేయకుండా చెప్తే నీ మాటకి ఎవడో లెక్క చేయడు. బోధ అధికారంతో ఉండాలి. యేసు ప్రభు బోధన ఉపమానాలతో బోధించాడు. ఎందుకంటే ప్రజలకు అర్థం అవడం కోసం పరలోక విషయాలను భూ సంబంధమైనటువంటి విషయాలకు పోల్చి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ఈ మత్తయి సువార్తలోనే 13వ అధ్యాయంలోనే అనేక ఉపమానాలు ప్రభు చెప్తూ వచ్చాడు. విత్తువాని గురించినటువంటి ఉపమానం చెప్పాడు, గురుగులు గోధుమలు గుర్చినటువంటి ఉపమానం చెప్పాడు, ఆవగింజను గూర్చినటువంటి ఉపమానం చెప్పాడు, పురిసినటువంటి పిండిని గుర్చినటువంటి ఉపమానం చెప్పాడు, దాచబడినటువంటి ధనమును గుర్చినటువంటి ఉపమానం చెప్పాడు, మంచి ముత్యమును పోలి ఉన్నది పరలోక రాజ్యం అనే ఉపమానం చెప్పాడు, సముద్రములో వలవేయబడినటువంటి ఉపమానం చెప్పాడు. ఈ ఉపమానాలన్నీ కూడా పరలోక రాజ్య విషయాలన్నీ కూడా అర్థం అవటానికి వారికి బోధించాడు. ప్రియులారా, ఉపమానం లేకుండా ఏది చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలంటే ఉపమానాలు చెప్పాలి. అవసరాన్ని బట్టి మనం చెప్పాలి. అలాగని చెప్పి కల్పించి కట్టుకథలు చెప్పి కడుపుబ్బ నవ్వించేటువంటి బోధ మనం చేయకూడదు. ఇది పాపం. ఉపమానం అనేది దేవుని యొక్క వాక్యము ప్రజలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఉపమానాలు చెప్పాలి. అందుకని పౌలు అన్నాడు,
పరిశుద్ధాత్మ శక్తిని కనబరిచేటువంటి దృష్టాంతాల్ని నేను ఉపయోగించాను, కానీ మీ దగ్గరకు ఇచ్చగపు మాటలతో రాలేదంటాడు కొరింథీ మొదటి పత్రిక. ఇచ్చగపు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కల్పన కథలు ఇవి కాదు. దైవికమైనటువంటి సంగతులు ప్రజలు అర్థం చేసుకోవడానికి ఆయన ఉపమాన రీతిగా ఆయన బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో, వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవు అని యేసు ప్రభు వారి గురించి చెప్పారండి. యేసు ప్రభు ఎలా బోధించాడంట గమనించండి ప్రియులరా. నీవు సత్యవంతుడవు అని మొట్టమొదట ప్రభు గురించి సాక్ష్యం చెప్తూ, ఎవరిని లక్ష్య పెట్టవు, తర్వాత నీవు మోమాటము లేనివాడవు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడు. ఎవరిని నువ్వు లక్ష్య పెట్టవన్నాడు. పౌలు కూడా చెప్పాడు, మేము దేవుని ఎదుట బోధించుచున్నామన్నాడు. ప్రజల ఎదుట బోధించడం లేదు, నేను దేవుని ఎదుట బోధిస్తున్నాను అన్నాడు పౌలు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఎవరిని లక్ష్య పెట్టకూడదు, మోమాట ఉండకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, విశ్వాస విషయంలో మీరు మోమాటము లేని వారుగా ఉండాలన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సత్యముగా నువ్వు బోధిస్తావు అని ప్రభు గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చారు ప్రియులారా. ఎవరిని లక్ష్య పెట్టవు, నువ్వు, నీకు మోమాటం లేదు, నువ్వు సత్యవంతుడవు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేటువంటి వాడు నీవు అని ప్రభు గురించి చెప్పాడు. మరి మన బోధలు ఎలా ఉన్నాయి? బోధకులకి ఇది ఒక మాదిరి. పరమ బోధకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మాదిరిని అనుసరించి మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. ఎంత దౌర్భాగ్యంగా సంఘాలు ఈనాడు ఉన్నాయంటే, ఈ బోధకులు ఆనాటి దుర్బోధల కన్నా చండాలులు వలే వీళ్ళు బోధిస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. నిజమే. ఎందుకని మొహమాట పడాలి? వాడు గొప్ప కులస్తుడా? వాడు గొప్ప కులంలోంచి వచ్చిన పాపి. వాడు ఒక అధికారి అయినటువంటి పాపి. ఒక మంత్రిగా ఉన్నాడా? మంత్రిగా ఉన్న ఒక పాపి వాడు. ఒక ధనవంతుడుగా ఉన్న ఒక పాపివాడు. ఇదే వరుస, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారని బైబిల్ చెప్పినప్పుడు, పాపులను రక్షించే రక్షకుడి గురించి బోధించేటప్పుడు నీకు మొహమాటం ఎందుకు? అవసరం లేదు. ఎవరిని లక్ష్య పెట్టవలసిన పని లేదు. సేవకుడు ఎవరిని లక్ష్య పెట్టకూడదు. ప్రభు నిజంగా నిన్ను పిలిస్తే, ప్రభు సేవే కనుక నువ్వు చేస్తే, నువ్వు ప్రభువుని లక్ష్య పెట్టు. ప్రభు ఎట్లా బోధించాడు అట్లా బోధించు. ప్రభు ఏం చెప్పాడు అది చెప్పే విషయంలో మా మాట లేకుండా చెప్పు. దేవుని ఎదుట బోధించు. మా మాట ఏం అవసరం లేదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు, ఒకడు మంచి బట్టలు వేసుకున్నాడంట, బంగారు ఉంగరం పెట్టుకున్నాడంట, టిప్ టాప్గా వచ్చాడంట మందిరంలోనికి. వాణ్ణి పైకి పిలిచి మంచి సింహాసనం వేసి కూర్చోబెట్టారంట. అలాగే ఒక మురికి బట్టలు కట్టుకున్నా కూడా వచ్చాడంట మందిరంలోకి. ఒరే నువ్వు అక్కడే నిలబడమన్నారంట వీళ్ళు. ఆ మురికి బట్టలు వేసుకుని వచ్చి గుమ్మంగా నిలబడినటువంటి వానికి ఉన్నటువంటి విశ్వాసం వీడికి 10వ వంతు కూడా ఉన్నది ఈ పనికి మాలోడు అంటారంటే అంటాను నేను. అసలు మురికి బట్టలు వేసుకుని పేదరికలో ఉన్న వాడే విశ్వాస విషయంలో భాగ్యవంతుడని రాయబడి ఉంది. చదువుకో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదువుకో కావాలి. నీకు మొహమాటం వచ్చిందా? దేవునికి లేని మొహమాటం నీకెందుకు? దేవునికి మొహమాటం లేదు. ఎవరిని లక్ష్య పెట్టడు ఆయన. మనం ఎందుకు లక్ష్య పెట్టాలి? అధికారా ఉండని, ఆడ అధికారి ఎక్కడా? బయట మందిరంలో సమానమే అందరూ కూడా. అది మంత్రా ఎవడైనా సరే బయట, అక్కడ బయట వాడేమైనా అక్కడ. ఇక్కడ దేవుని మందిరంలో అందరూ సమానమే, అందరూ ఈక్వల్. దైవ సన్నిధిలో మొహమాటం ఏమి ఉండకూడదు ప్రియులారా, అందరూ సమానమే. 5వదిగా ఒక మాట చూసినట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథం 1:2 ఈ విధంగా రాయబడింది.
అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి అన్నాడు. చేయుటకును బోధించుటకును అన్నాడు. యేసు ప్రభువారు చేసి బోధించాడు. కనీసం మనము బోధించిందైనా చేస్తే చాలండి. మనం ఏదైతే బోధిస్తున్నామో దాన్ని జీవిస్తే ఇంకా దానికన్నా ఇంకా గొప్ప సంగతి మన జీవితానికి ఏది ఉండదు ప్రియులారా. నిజంగా ఏదైతే మనం బోధిస్తున్నామో దాన్ని చేయటం చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే రోమాపత్రికలో 2వ అధ్యాయంలో చూడండి ఒక మాట చెప్పాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో చెప్పాడు, ఎదట వారికి బోధించు, నీవే బోధించుకున్నవా. ఈ బోధకులు ఏమనుకుంటారంట, 19వ వచనంలో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపేవాడను, చీకటిలో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు నేను ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా. సరే, మరి ఎదుటవానికి బోధించే నీవే బోధించుకొనవా. చంప మీద కొట్టినట్టుంది మాట ఈ దుర్బోధకులకి కదా. ఇతరులకు బోధించే నువ్వు బోధించుకోవాలి. ప్రభు అయితే ఆయన చేసి చెప్పాడు, చేసిన దాన్ని బోధించాడు. కనీసం మనం బోధించింది జీవించకపోతే మనకి మరీ కఠినమైన తీర్పు ఉన్నదన్నాడు. చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో ప్రియులారా భక్తుడైనటువంటి యాకోబు చెప్పాడు, నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. ఎందుకు? అనేక విషయాల్లో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనా నువ్వు మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై, మాటలు యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడగును అన్నాడు. తప్పిపోతున్నాం, జాగ్రత్త అని చెప్పాడు ప్రియులారా. అందుకని మన ప్రభువారు చేసి బోధించాడు. కనీసం మనం బోధించి అయినా చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్య విత్తనాలు అందరిలో అన్ని విధాలా ఫలించినట్లు కృప చూపమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.